అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ వల్లే పెద్ద తప్పు జరిగింది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్తున్నారు. రోడ్ షోకు అల్లు అర్జునే బాధ్యుడు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు చెప్పడం వల్ల ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం ముందు కూర్చోవాల్సి వచ్చింది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మనిషి కోసం, అతని ఈగో కోసం ఇండస్ట్రీ అంతా సీఎం ముందు తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ తమ్మారెడ్డి మాట్లాడారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూడొచ్చు. ఆ తొక్కిస్లాట పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేవతి అనే మహిళ చనిపోయారు. ఒక పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ తర్వాత దానిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత సినీ పరిశ్రమ అంతా అల్లు అర్జున్ని చూసొచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం దానిపై చాలా ఘాటుగానే రియాక్ట్ అయింది. ఆ పిల్లాడిని ఎవరో చూడటానికి వెళ్ళలేదు, కానీ హీరో ఇంటికి మాత్రం వెళ్ళారంటూ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. దీంతో దిల్ రాజు చొరవతో సినీ పెద్దలంతా సీఎంను కలిసి వచ్చారు. కానీ సీఎంను కలిసి రావడం ద్వారా అసలు సమస్యలు పరిష్కారం కాలేదు. కేవలం అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కారణంగానే పెద్దలంతా వెళ్ళి, సినీ పరిశ్రమ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవలసి వచ్చింది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ ఇప్పుడు ఘాటు కామెంట్స్ చేశారు. ఒకసారి తమ్మారెడ్డి భరద్వాజ్ ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. కానీ ఇప్పుడు మనం అందరం ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం తప్పు అయితే జరిగింది, తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పు తప్పే. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం తప్పు అయితే జరిగింది, తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. సో ఏదైనా గానీ తప్పు తప్పే. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం అందరం ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఒక మనిషి కోసం, ఒక మనిషి ఈగో కోసం ఇండస్ట్రీ అంతా వెళ్ళి సీఎం ముందు తల వంచాల్సి వచ్చింది అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్తున్నారు. నిన్న ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళారు. నిజానికి ఇండస్ట్రీకి ఏం కావాలో అడగలేకపోయారు. కేవలం ముఖ్యమంత్రి చెప్పిందంతా విని రావాల్సి వచ్చింది అంటూ ఒక వైపు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దిల్ రాజు కూడా మాట్లాడారు. ఇప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల గురించి కాదు, ఇండస్ట్రీని, హైదరాబాద్ సినీ పరిశ్రమను వరల్డ్ క్లాస్ పరిశ్రమగా ప్రపంచ డెస్టినేషన్కి ఎలా మార్చాలి అన్న దాని గురించి మాట్లాడామంటూ చెప్పారు. సో కేవలం ముఖ్యమంత్రి ఏం చెప్పారో అది విని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ పెట్టారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ చాలా స్ట్రైట్గా మాట్లాడారు, చాలా ఘాటుగా మాట్లాడారు. ఒక మనిషి ఈగో వల్ల మొత్తం పరిశ్రమ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆయన మాట్లాడారు. తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, నిన్న దిల్ రాజు మీటింగ్ తర్వాత దిల్ రాజు మాట్లాడారు. సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ చాలా స్ట్రైట్గా మాట్లాడారు. ఆయన ఒక వ్యక్తి ఈగో కోసం పరిశ్రమ అంతా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన సెన్సేషనల్గా మాట్లాడారు. ఎలా చూడాలి?